అయ్యమ్మా బాగున్నావా? బాగున్నారా? ఏం చేస్తాం, డ్యూటీ గవర్నమెంట్ జాబే కానీ కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా పోయిందిరా బాబు. సరే మామ, ఇంకేంటి మరి? చెప్పరా మామ, ఏది చేస్తాంరా? అందరికీ ఇబ్బందులు ఉన్నాయిరా, మరి ఏం చేస్తాం చెప్పు. సరే ఒకసారి మన వంశీకి కాల్ చేయి, కలుద్దాం. సరేనా? ఓకే, బాయ్ మామ. చెప్పరా, ఏం చేస్తున్నారా? కలుద్దాం లేరా, ఏ డ్యూటీలో లీవ్స్ ఇవ్వరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ కలుద్దాంలే, ఒక డేట్ ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 8కి కలుద్దామా? రాజు బాగున్నావా? బాగున్నారా? చాలా రోజులకి మీట్ అయ్యాం. బాగుందా అంతా? జాబ్ ఎలాగ ఉంది? ఏంటి సంగతి? ఎరా జాబ్ ప్రెజర్ ఎలాగుందరా? ఏం చెప్పమంటారా, చాలా టెన్షన్, ప్రెజర్ ఎక్కువ, చాలా కష్టంగా ఉందిరా జాబ్. నీదిరా కానీ మంది చేయమంటారా బాబు, ఎవరికున్న టెన్షన్ తలకున్నాయి. నాకైతే అలా సాగిపోతుందిరా జాబ్ ప్రెజర్. లీవ్స్ ఎవరు, చాలా ఇబ్బంది రా ఒకసారి అయితే. అని చేయాలి, తప్పదు చేయాల్సిందే. సెలవులు ఉండవురా, ఎక్కడి నుంచో ఉంటాం, రాలేము, చదివించి అప్పుడప్పుడు ఊరొచ్చిన ప్రశాంతం తిరగాలి, ఉండాలని ఉంటది. కానీ తిరుగుదాం అందరం ఉన్నాం, కానీ సాయి గారు లేడేట్రా? వాడి గురించి చెప్పరా, వాడు లేపడం బెటర్. అదేట్రా వంశీ అలా అనేసావు ఒకసారి? అవునరా, అలా ఎందుకన్నా? వాడు వస్తే ఏం మాట్లాడుతాడో వాడికే తెలియదురా, వాడికి ఎందుకు చెప్పండి. సరే కానీ ఫోన్ చేయరు వాడికి, సాయిగడికి. సరే నేను ఫోన్ చేస్తలేరా సాయిగడికి. వంశీ ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? చాలా రోజులతో కాల్ చేసావు. ఇంకేంటి మరి, ఎక్కడున్నారు మీరు? సరే వస్తాను అన్న. బాగున్నారా? బాగున్నా సాయి. ఉద్యోగస్తులు అందరూ ఒకసారి వచ్చారు. తప్పదు కదా, రావాలి. వచ్చాం సాయి, ఊరన్నాక తప్పదు, మీట్ అవ్వాలి కదా. వచ్చారు ఏంటి? ఏదో అలా సెలవు దొరికింది అందరికి ఒకేసారి. అలా అందరూ బాగానే ఇచ్చారు లీవ్స్. రావాలి కదా మరి, సెలవులు ఉండవు. అందరూ ప్లాన్ చేసుకుని వచ్చాం లేరా. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి ఊరు వచ్చిన తర్వాత. అదే చేద్దాం, చాలా రోజులకి వచ్చారు కాబట్టి. ఏంటి సంగతి, నైట్ 8 ఉన్నాయి మరి, అక్కడికి వెళ్దామా? మీరే ప్లాన్ చేయాలి మరి, మీరే ప్లాన్ చేయాలా? పెద్దలు సాయంత్రం అలా వెళ్దాం లేదు దాబాకి. కలిసాం కదా నలుగురు చాలా రోజుల తర్వాత కలుద్దాం. మీ అందరు కలిసిన తర్వాత నాకు లాస్ట్ లో ఫోన్ చేస్తారా? చూడరా, ఇలా మాట్లాడితే నీకు దెంగలు అనిపిస్తుంది. సర్లేరా, అయిపోయింది కదా, తెలియదులే. ఇప్పుడు అలాగే మాట్లాడుతూ ఏముంది మరి, ఏం చేస్తావు? ఊర్లో ఉన్న కష్టాలు మీకు ఏం తెలుస్తాయిరా? బయట ఉండి మాకు అలాగేరా, గట్టిగా ర్యాంప్ అవుతుంది. నువ్వు ఊర్లో ఉన్నావు, నువ్వు దజ్జాబ్ అవుతాను. నేను ఎక్కడో ఉంటా, మా సెలవులు ఉండవు, బొక్క ఉండవు. మీరు అలా వండుకుంటారు, ఊర్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలియట్లేదు. అందుకే నీకు పిలవద్దని చెప్పాను. అరే బయట మీరు అందరూ ఉద్యోగాలు చేసుకుని హ్యాపీగా ఉన్నారా? ఊర్లో ఉండి మేము ఇబ్బందులు పడతాను. ఊర్లో నీకేమి ఇబ్బంది రా, హ్యాపీగా ఉన్నావు కదా ఊర్లో. ఒరే ఎందుకురా నా మీద పడి ఇలా ఏడుస్తారు? నా బతికేదో నేను ఇలా బతుకుతాను, అందుకే నాకు రాబుద్ది. రండి వాడికి హాస్టల్లోకి వెళ్ళండి, రండి రండి మీరు రండి. బాబు మీరు చాలా రోజులకు కలిసిన కూర్చోండి. మీరు వాడు బాగా ఎక్స్ట్రా లెక్కరా, చెప్తే వినడం. చాలా రోజులకు కలిసాం కదరా, గొడవలు ఎందుకు? వాడు ఎందుకు అలాగా అలిగి వెళ్ళిపోయాడో నాకు తెలుసురా. ఎందుకురా, వాడు ప్రతిసారి అలాగే చేస్తాడు. మన ముగ్గురు నలుగురు ఎప్పుడు కలుసుకున్నా సరే ఏదో ఒక మాట చెప్పేసి ఎస్కేప్ అయిపోతుంది. అలాంటి వాడికి ఎందుకు పిలవాలి? ఆడు వెళ్ళిపోవడానికి కారణం మనమేరా. ఎందుకో చెప్పనా, నా గురించి నువ్వు, నీ గురించి వీడి గురించి నేను, ఆడితో పదే లోకు చేసి మాట్లాడటమే ఇది అలా జరిగింది. కానీ అయింది అయింది. వాడికి మళ్ళీ ఒకసారి పిలండి, కూర్చొని అసలు దేని గురించి, మనకి అందరం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాము, అన్ని ఆటలు ఆడుకున్నాము. ఇప్పుడు ఆడికి పిలిచి దాన్ని ఏదో రెక్టిఫికేషన్ చేసుకున్నాం, మనం అంతా ఐకమత్యం కలిసి ఉండాలి. కానీ ఎందుకురా ప్రతిసారి గొడవలు? ఏదో ఊరు వచ్చి మీతో కలిసి ఉండాలని 3 రోజులు ఉంటాము, దానికి ఒక 2-3 రోజులు గొడవలరా. అసలు ఊరు వచ్చేలా మనశ్శాంతి ఉండట్లేదు. సర్లేమ్మా, అయితే అంటున్నాడు కదా, నువ్వు ఫోన్ చేయ ఒకసారి. సరే నేను ఫోన్ చేస్తాను, సాయికి నేను ఫోన్ చేస్తాను. సాయి తొందర రా సాయి.
నేను రానయ్యా, మీతో నాకు సెట్ అవ్వదు. నేను మూర్ఖులతో మాట్లాడినానయ్యా, ఎందుకో తలక నొప్పి, నేనైతే రాను. రారా, మాకు సెలవులు లేవు, మాకు మన సెలవులు అయిపోతాయి కదా, అందుకోసం లాస్ట్లో కలిసి వెళ్ళిపోదాం మనం, సరేనా? సరే అన్నయ్య, వస్తానులే. కానీ నాకు ఒకటి, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు, ఇదే గొడవలు జరుగుతుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇంక రాను నేనైతే ఇప్పుడు వస్తాను, కలుద్దాం, సరేనా? ఏంట్రా మామా, కూర్చోరా. ఏరా గొడవ పడి వెళ్ళిపోయినావు? మీరన్నీ మాట్లాడాలి ఉన్నాయి మరి. సరేలేరా సార్, అవన్నీ వదిలే, అవన్నీ అపార్థాలు చేసుకుంటా అవ్వదు, మన అందరం ఒకటే కదా. అదేలే, ఎప్పుడైనా మన అందరం ఒకట్రా, ఎవరేమనుకున్నా. నేను ఎప్పుడు అలా అనుకుంటారు, మీరే అనుకోరు. మీరు బయటికి వెళ్ళిపోయి మారిపోయారు. అలాగే ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న డిస్కషన్లు, చిన్న చిన్న అపోహాలు అవన్నీ వస్తాయి. అవన్నీ మన మైండ్లో తీసేయాలి. ఎప్పుడో వస్తాం కాబట్టి అందరం కలిసి హ్యాపీగా ఉండాలి, సరేనా? మనసులో పెట్టుకోకు. ఇక్కడ నుంచి మనం పాత ఎలా ఉన్నామో అలా ఉండాలి. చిన్నప్పుడు మనం కలిసి ఎలాగున్నామో పెద్దయినా కూడా అలాగే కంటిన్యూస్ అవ్వాలి, సరేనా? ప్రతి ఒక్క యూత్ నెంబర్ కూడా వాదాలు ఇలాంటివి ఏం వద్దు. ఫ్రెండ్షిప్ అంటే అందరం ఒకటే, ఉండదు. ఫ్రెండ్షిప్ అంటే అందరం ఒకటే, సరేనా? చిన్న చిన్న విషయాలకి ఫ్రెండ్స్ మధ్యలో మనస్పర్ధాలు వస్తున్నాయి. అవన్నీ అధిగమించి మన ఫ్రెండ్స్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, అలాగే ప్రతి విలేజ్లో ఇలా ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వచ్చి చాలా ఇయర్స్ మాట్లాడుకోరు అంటే వాళ్ళందరికీ మా షార్ట్ ఫిల్మ్ అంకితం. ఏదైనా తప్పుంటే క్షమించండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.